ఒక మనిషి నశించిపోవడానికి ప్రధానంగా 3 కారణాలు ఉంటాయి. ఎంత తపస్సు చేసిన వాడైనా, ఎంత తేజోవంతుడైనా ఈ 3 దోషములు అంటుకోకుండా చూసుకోవాలి. అందులో పరస్వానాంచ హరణం, వేరొకరి భార్యని అపహరించి తీసుకొచ్చి బంధించి ఉంచితే ఆమె శోకించి ఆమె కంటి వెంట పడుతున్న బాష్ప ధార నీటి చుక్కైనా దానిని మించిన అగ్నిహోత్రం ఉండదు. అది వంశాన్ని కాల్చేస్తుంది. మారీచుడు చెప్పలా, కళత్రాణి చ సౌమ్యాని మిత్రవర్గం స్తథైవచ యదీచ్ఛసి చిరం భోక్తం మాకృధ రామవిప్రియం అన్నాడు. అటువంటి పెద్ద దోషం చేశారు. అట్లాగే పరస్వానాంచ హరణం, ఇతరుల యొక్క ధనాన్ని అపహరించడం. వద్దు వద్దు అని చెప్పిన అన్నగారు కుబేరుణ్ణి కొట్టడం, ఆయన పుష్ప విమానాన్ని అపహరించి తేవడం. లోకంలో ఎక్కడెక్కడ విలువైన ఉన్నాయో వాటినన్నింటినీ అపహరించి ఆ ద్రవ్యాన్ని తీసుకురావడం. పరుల యొక్క స్త్రీలని అపహరించి తీసుకురావడం, వాళ్ళని స్పృశించడం, వాళ్ళని బంధించడం, వాళ్ళని బలాత్కరించడం. సుహృదామతిశంకాచ, సుహృత్ అంటే మన యందు చాలా మంచి మనసున్నవాడు, ప్రేమ కలిగినవాడు, మనం క్షేమంగా ఉండాలని కోరుకునేవాడు, మనం వృద్ధిలోకి రావాలన్న తాపత్రయం ఉన్నవాడు. అటువంటి వాడి మీద శంక పెట్టుకోవడం. వాడు నిజంగా నా మీద ప్రేమ ఉండే మాట్లాడుతున్నాడా, వాడు నా మీద ప్రేమ లేకుండా కపటంగా మాట్లాడుతున్నాడేమో అని అనుమానాన్ని పెంచుకోవడం ఒక వ్యక్తి నశించిపోవడానికి కారణం.